హలో అండి. టుడే అయితే ఒక కొత్త వెజిటేబుల్ కర్రీ, ఆకుకూర కర్రీతో నేను మీ ముందుకొచ్చాను. ఇది ఏంటంటే అడవిలో దొరికే కూర అనమాట. ఇది ట్రైబ్స్ ఎక్కువగా తింటారు. ఇది ఇంగ్లీష్‌లో వైల్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీ అంటారు. తెలుగులో అయితే నాకు తెలీదు. సరిగ్గా ఆ వర్డ్ నేను పలకలేకపోతున్నాను. సో, మా భాషలో అయితే కోపకుచ్చ అంటారనమాట. ఇది అడవిలో చెట్లు దగ్గర ఉంటది. మనకెప్పుడంటే మార్చి నుంచి జూన్ వరకు దొరుకుతుంది ఈ కర్రీ. సో అడవిలో వెళ్ళి చెట్లు ఎక్కేసి చెట్ల దగ్గర ఉన్నటువంటి లేత ఆకుల్ని మనం కట్ చేసుకొని తెచ్చుకోవాలి. సో ఇలా ఫస్ట్ తెచ్చుకున్న ఆకుల్ని శుభ్రం చేసుకొని కట్ చేసేసుకొని ఈ రీతిగా ఒక కడాయిలో మనం పెట్టుకొని నా లెవెల్లో నేను కుక్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, గ్రీన్ చిల్లీ, ఫ్లేవర్ కోసం కరివేపాకు అండ్ గార్లిక్ ఇవన్నీ ఫ్రైకి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అవి వేగిన తర్వాత కొద్దిగా సైడ్న కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా మనం ఈ రీతిగా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత కొంతసేపు వేగాక మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అవసరము లేదు. జస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, అంటే అది గ్రీన్ చిల్లీ దేనికంటే కొద్దిగా మనకి స్పైస్కి. సో నేను ఇక్కడ కరివేపాకు కూడా అవసరం లేదు. జస్ట్ నేను ఫ్లేవర్కి యూజ్ చేసుకున్నాను. సైడ్న పెట్టుకున్నటువంటి ఆ కూరలని మనము అది అలాగా కడాయిలో మనము పెట్టుకోవాలన్నమాట. సో అలాగా వేసేసుకున్న తర్వాత మనము అవంతా ఆయిల్లో కలిసిపోయేలాగా మనము ఒక గరిటెతోని మనము మెల్లగా తిప్పుకోవాలి. సో అలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి మీడియం ఫ్లేమ్ దగ్గర అలా 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేయాలి. కుక్ చేసి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగున అంటిపోకుండా ఉండడానికి. ఇది మంచి టేస్ట్ వస్తుంది. ట్రైబ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. చాలా సీజనల్ ఆకుకూర అని చెప్పవచ్చు. వాళ్ళు చాలా ఈ కర్రీతో అంబలి కాంబినేషన్ కానీ అండ్ రైస్ కాంబినేషన్ కానీ బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మనము అడుగున అంటిపోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తిప్పిన తర్వాత మనకి 15 to 20 మినిట్స్ వరకు చాలా కుక్ అయిపోద్ది. అది కుక్ అయ్యే కొద్దీ అది మెజర్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కొద్దిగా అవుతూ ఉంటుంది కదా, ఆ కూరలు కుక్ చేస్తే కొంచెం అయిపోతాయి కదా, అలాగా మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో అలాగా బాగా కుక్ అయ్యేంత వరకు మనం అలాగే మీడియం ఫ్లేమ్ దగ్గర మధ్య మధ్యలో తిప్పుకుంటూ అండ్ కుక్ చేసుకోవాలి. మామూలుగా మనము పాలకూర కానీ ఇంకో తోటకూర కానీ ఎలా అయితే వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. సో ఆ కర్రీస్ కానీ ఇది చాలా వెరైటీ టేస్ట్ వస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది, చాలా నేచురల్గా. సో ఇలా కుక్ అయిపోయింది. కుక్ అయ్యేసరికి అంటే సైజ్ అంటే మెజర్మెంట్ కూడా తగ్గిపోయింది. సో మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకేం యాడ్ చేసుకున్న అవసరం లేదు. కారం కానీ అండ్ టర్మరిక్ కానీ ఏం అవసరం లేదు. కానీ నేను కొంచెం కలర్ కోసము చిన్న టర్మరిక్ యాడ్ చేశాను. అది వేసుకోని అవసరం లేదు. చాలా నేచురల్గా కుక్ చేసేయవచ్చు. ఇలా కుక్ అయిపోయిందండి. కుక్ అయిన తర్వాత అలాగ బాగా కుక్ అవ్వాలి. సో కొద్దిగా ఆయిల్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. సో నేను ఇలా కుక్ చేశాను. కుక్ అయిన తర్వాత ఇలాగ మనకి వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇదండి, కుక్ అయిపోయింది. ఓవరాల్గా అయితే టోటల్గా కుక్ అయిపోయింది. సో ఇదిగో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని నీట్గా రైస్ కాంబినేషన్ కానీ అండ్ ఈవెన్ వట్టిది కూడా మనం తినొచ్చు మామూలుగా, పాలకూర ఫ్రై లాగా. ఇదిగా సర్వింగ్ బౌల్లో నేను తీసుకొని ఈ రీతిగా సర్వ్ చేస్తాను అనమాట. ఇదిగోండి, సూపర్గా ఉంటుంది. మంచి